హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు అయితే నేను కర్రీ చేస్తాను. ప్రస్తుతం అయితే ఆనియన్స్ అయితే వేసేస్తున్నాను. ఆవాలు జీలకర్ర ఆనియన్స్ చూడండి, టమాటాలు కూడా వేస్తున్నాను. అయిపోయింది బాగా రోస్ట్ ఉల్లిపాయలు అయితే ఫ్రై చూడండి. వస్తుంది బంగాళదుంప కర్రీ అండి. మీరు చింతపండు వేస్తే బాగుంటుంది, టమాటా వేస్తున్నా కామన్ చేసుకున్నామండి. నేనైతే ఈరోజు టమాటాతోనే చేస్తాను. టమాటా బంగాళదుంప ఈ కాంబినేషన్ ఇంకేమీ లేదు. పొటాటో ఎలా చేస్తున్నాం మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఫ్రై అయిన పర్వాలేదు, కర్రీ అయిన పర్వాలేదు, ఎలా వండి కూడా బంగాళదుంప బాగుంటుంది. చూడండి ఉప్పు కారం వేస్తే చూడండి వాటర్ వేస్తున్నాను. చూడండి ఈ పక్కన అయితే పన్నీర్ ఫ్రై చేస్తానండి చట్నీకి. నా స్టైల్లో పన్నీర్ చట్నీ చూడండి. కరివేపాకు వేస్తాను, 1/2 స్పూన్ జీలకర్ర, చూడండి ధనియాలు కూడా వేసుకుంటే బాగుంటుంది. కొంచెం ధనియాలు, కొంచెం ఆయిల్, చూడండి పచ్చిమిర్చి కూడా వేసేస్తాను. బాగా ఫ్రై చేసుకోవాలి. సరిపోండి కానీ కంగారులో తీయలేదు, కానీ ఆనియన్స్ అయితే వేస్తానండి. దెబ్బగా జస్ట్ ఒక తొక్క మొక్క వేసి రావులు ఉల్లిపాయ వైట్గా జస్ట్ నువ్వులు అంటే బాగుంటుంది. మళ్ళీ అయితే రెడీ అయిపోతాను. చూడండి పల్లీ చట్నీకి పల్లీలు మిక్సీలో వేసేస్తున్నాను. చూడండి మా బంగాళదుంప కర్రీ చూడండి. ఇక్కడే టీం వచ్చేద్దాం అలాగ. ఒరే మొన్న